ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారంటే, ఈ గురువారం చూడగానే విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందిస్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా చాలామందికి ఎన్నో కష్టాలు అనేటివి బాధలు అనేటివి ఉంటాయి కదా. కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు మీరందరి కోసం ప్రేయర్ అయితే చేపిస్తాను. బాబాగారి సందేశం వినే కన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి, మీకు తెలిసిన ఒక గురువుగారి నెంబర్ చెప్పండి అక్క, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయని. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం అయితే లభిస్తుందన్నమాట. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. ఉద్యోగం రాకపోవడం, సంతానం ఆలస్యం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన ఈ నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్కు కాల్ చేయండి. కాల్ చేసి గురువు గారికి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది చక్కగా దొరుకుతుందన్నమాట. చాలా నమ్మకమైన గురువు గారు, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, నీకు కావలసిన దానికోసం నువ్వు మర్చిపోయావు. దాని గురించి శ్రమించడం పూర్తిగా మానేశావు. కేవలం పోగొట్టుకున్న దాని గురించి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉన్నావు తప్ప మరి సాధించవలసిన దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? ఒక మాట చెప్పనా, నీ మంచి కోరే చెప్తున్నా. నీ బంధాలు కావచ్చు, నీ నేస్తాలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా సరే నీకు చెడు చేయాలని అసలు అనుకోరు. ఎప్పుడు కూడా నీ మంచి జరగాలని అనుకుంటారు. ఒకవేళ అలా చెడు జరగాలని అనుకుంటున్నారని నీకు ముందే తెలిస్తే కనుక వాళ్ళకు నువ్వు దూరంగా ఉండడం చాలా మంచిది. పట్టుకొని వేలాడుతూ ప్రతిరోజు వారి గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటున్నారు మీరందరూ. కాబట్టి వారి గురించి పూర్తిగా మర్చిపోండి. ఎక్కువగా ఆలోచిస్తే నీకే బాధలు అస్సలు తప్పవు కదా. వాటి గురించి నువ్వు మితంగా ఆలోచిస్తూ మన దుఃఖానికి గురైనా సరే అదంతా కూడా విషంతోనే సమానం అవుతుంది. కాబట్టి నీకు ఇప్పటికే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఇచ్చినటువంటి వారి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించి వారికి నేను ఏదో ఒకటి చేయాలి అనే విధంగా ఆలోచించడం మానుకో. ధర్మం చేసే వాళ్ళందరూ కూడా ధర్మాత్ములు కారు. కేవలం ప్రతిఫలం కోసం ధర్మం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే పుణ్యం కోసం దానం చేసేవారు కూడా ఉంటారు. అబద్ధాన్ని నమ్మడం చాలా తేలికైన పని, తెలుసుకోవడమే చాలా కష్టం. అలాగే చాలా సమయం కూడా పడుతుంది. కాబట్టి అలాంటి వారితో ముందు రోజుల్లో కాస్త ప్రయాణం ఉంటుంది, చాలా కష్టంగా కూడా ఉంటుంది. అలాంటి వారందరూ కూడా ఎదుర్కొని ఎప్పుడైతే నిలబడతావో వాటన్నింటి కష్టాల నుంచి దాటుకొని అప్పుడే నీవు జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. వారి గురించి ఆలోచించడం మీకు ఎలాంటి ఉపయోగం లేకపోవచ్చు, కానీ మీ మనసుకు కాస్త అయినా ఊరటకు చెందే విధంగా మీకు తెలుస్తుంది కదా. ఎవరైనా కానీ మీ నమ్మకాన్ని కానీ లేదంటే మిమ్మల్ని కానీ అవమానపరిచినప్పుడు, హేళన చేసినప్పుడు మీ మనసుకు ఎలా గాయంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. కానీ భగవంతుడు ఉన్నాడు కదా, ప్రతీదీ కూడా చూస్తూ ఉంటాడు. బాబా ఇప్పుడు ఇలాగే చెప్తాడు, మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంచాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడని మాత్రం అనుకోవద్దు. నిజమే, ఈ బాబా చేసే ప్రతి ప్రయత్నం నీకు మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సందేశంతో వినిపించేలా నేను ఎప్పుడూ కూడా నీకు ప్రయత్నం చేస్తూ ఉంటాను. రాబోయేటువంటి మంచి జీవితం గురించి ఆలోచించాలి తప్ప ఎప్పుడూ కూడా నిన్ను వదిలేసిన వారి గురించి లేదంటే కనీసం నీకు మర్యాద ఇవ్వలేదని వారి గురించి ఆలోచించి నీవు తీసుకునేవాడిలాగా మిగిలిపోవద్దు. వారి విలువలో మరింత పెంచేలా చేయొద్దు. నాపై నీకు నిజంగా భక్తి ఉంటే, అలాగే నాపై ఎనలేనటువంటి విశ్వాసం కలిగి ఉంటే కనుక వారి మాటలపై నీకు నమ్మకం ఉండాలి. అది చాలా సులువైనటువంటి పద్ధతి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వారందరికీ కూడా దూరంగా ఉండు. నువ్వు నా విభూతిని ఎప్పుడు ధరిస్తూ ఉండు. నా విభూతిని ధరించడం నీకు ఒక శ్రీరామ రక్షగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు. ఈ శుభవార్త నీకు చేరాలని నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నావు.
అది నాకంతా తెలుసు. నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా నేను శుభవార్తను అందిస్తున్నాను. గత కొంతకాలంగా మీకు ఆర్థిక బాధలు పడుతున్నారు. నిజమే, ఆ బాధలు తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక ఈ రోజు వరకు నానా యాతనలు పడుతూనే ఉన్నారు. అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది. అందుకే మీకు నేను ఈ శుభవార్త తీసుకొని వచ్చాను. మీరు అనుభవిస్తూ ఉన్న ఈ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మొదటగా అయితే మీకు ఉన్న రుణ బాధలన్నీ తొలగిపోతాయి. మీ అప్పుల సమస్యలన్నీ చక్కబడతాయి. మీకు ధన విముక్తి లభిస్తుంది. ఎవరినైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారో వారికి తిరిగి వారి సొమ్ము వారికి చెల్లించడానికి ఈ రోజు నుండి మీకు ధనం లభిస్తుంది. కొద్ది రోజుల్లో ఈ రుణ భారం మొత్తం కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత మీరు కోరుకుంటున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తుంది. మీరు కోరుకుంటున్నటువంటి ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలని. నిజమే, ప్రతి మనిషికి తన నివాసంలో తన సొంత స్వగృహంలో నివసించాలని ఎంతో కోరిక ఉంటుంది. నేను ఒప్పుకుంటాను. అది ఆ కోరిక మీకు వచ్చే విజయదశమి నాటికి తప్పకుండా నెరవేరుతుంది. మీకు ఈ రుణ బాధలు తొలగడంలోనే చాలా ప్రశాంతత ఉంటుంది. కనుక మీ సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా తప్పకుండా ఏర్పడుతుంది. మనిషికి ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవి అతి ముఖ్యమైన అవసరాలు. వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు. కానీ ఇప్పటి కాలం ఎలా ఉందంటే అన్నీ కూడా అమర్చినా కూడా ఇంకా ఏదో కావాలని ఆరాటం, ఇంకా అందరికన్నా నేను ఎక్కువ సంపాదించాలనే తపన. ఆ తపన మిమ్మల్ని ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి సహకరించడం లేదు. ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతామనే ఆలోచనను ఏర్పరచుకోవడం లేదు. మీ ఆర్థిక అవసరాలు అన్నీ నేను నెరవేరుస్తూ ఉంటాను, అయినా కూడా ఇంకా ఏదో కావాలని ఆరాటం, అది ఎప్పటికీ కూడా మంచిది కాదు. నేను అందరికీ ఈరోజు రేపు గడవడానికి ఎంతో కొంత సహాయం అనేది చేస్తూ ఉంటాను. సంతోషంగా ఉంటారు, అయినా కూడా ఎంతో తపన పడుతూ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలనే విధంగా ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉండడం వల్ల మీ జీవితాన్ని మీరు సంతోషమయంగా గడపలేరు. ఆర్థికంగా మీరు మంచి స్థాయికి తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టాల్లో ఆర్థిక విషయాలలో ఎలా ఉండాలనేది తెలుసుకున్నారు కదా. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మీ కుటుంబం అంతా ఎప్పుడు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను మాటిస్తున్నాను. కానీ స్వార్థపూరితమైన ఆలోచనలను, స్వార్థపూరితమైన విషపు మాటలను ఇతరులపైన నువ్వు ప్రయోగించకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఇతరులతో మాట్లాడకపోయినా పర్లేదు, వారి మనస్సును ఎప్పుడు కూడా నొప్పించకూడదని నువ్వు నాకు ప్రమాణం ఇవ్వు. నువ్వు నన్ను కేవలం నువ్వు కోరిన సమస్తం నీ ముందు తెచ్చిపెట్టగానే, నీ కోరికలన్నీ నెరవేర్చగానే, నువ్వు అడిగింది వెనువెంటనే నీ ముందుకు తీసుకొచ్చేవాడుగాను, నువ్వు ఏది కోరినా ఆ కోరిక నెరవేర్చేవాడుగాను, నీకు నచ్చే విధంగా మాట్లాడేవాడుగాను, నువ్వు ఏది అడిగితే దానికి నేను కాదనకుండా చేకూర్చేవాడిగాను అనుకుంటే నీకు మనశ్శాంతి ఎలా లభిస్తుంది? అసలు ఈరోజు నీకు ఆ పని జరగలేదు అంటే నీకు రేపటి రోజున నేను ఇంకా ఎంతో కొంత లాభాన్ని ఇస్తున్నానని కదా అర్థం. నువ్వు ఆ విధంగా నీ కోరికలని నెరవేర్చడం కొరకే పూజిస్తున్నావు కదూ. అంటే నీకు నువ్వుగా ఏ ప్రయత్నం చేయవా? నువ్వు అడిగిన ప్రతిదీ నేనే తీసుకొని నీ కళ్ళ ముందు ఉంచాలా చెప్పు? ఇది న్యాయబద్ధమైన కోరికేనమ్మా? నువ్వు ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఏ మంచి మాటలు చెప్పినా నీకు నేను అనవసరమైన మాటలు చెప్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. నువ్వు అనుకుంటూనే ఉంటావు ఎప్పుడు కూడా, బాబా నాకు ఏది సమకూర్చడం లేదు అని. ఇన్ని సంవత్సరాలు నేను సమకూర్చలేకపోయినప్పటికీ కూడా నువ్వు ఎంతో కొంత సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నావంటే దానికి నా సహకారం నీకు లభించలేదని నువ్వు అనుకుంటున్నావా చెప్పు? అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు. నా సహకారం లేనిదే నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ జీవితాన్ని చక్కగా గడుపుకుంటూ వచ్చావా? ఒక్కసారైనా ఆలోచించావాలా? ఇటువంటి మాటలు నాకు చాలా ఉపయోగం. ఏమిటింది? నాకు నువ్వు ఇవ్వాల్సిన సందేశం, నీకు ధనం ప్రసాదిస్తాను, నీకు ఇల్లు ప్రసాదిస్తాను, లేదా నువ్వు ఏది కోరుకుంటే అది నీకు తక్షణమే అందిస్తాను. ఇలాగ మాట్లాడితే మాత్రం నీకు చాలా నచ్చుతుంది. నేను మంచి మాట చెప్పాను అంటే అది నీకు చేదుగా ఉంటుంది. చేదుగా ఉంటే మాత్రం అది నీ భవిష్యత్తుకు పనికొస్తుందంటే ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదు కదా. నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీవు అడిగిన వెంటనే అన్నీ నేను నీకు సమకూరుస్తానని?
సమకూర్చడానికి సమయం ఉంటుంది, సందర్భం అనేది కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అందులో నీ కృషి ఎంత అన్నదాన్ని బట్టి నీకు ఎంత త్వరగా చేయాలన్నది ఉంటుంది. అంతేకాని నేను కృషి చేసేసాను అయినా సరే నాకు ఫలితం రాలేదు అనుకున్నప్పుడు నీ కృషి వృధా అయిపోతుంది. నువ్వు ఎప్పుడు కూడా కృషి చేయడం అంటే ఓర్పు, సహనం, పట్టుదలతో నువ్వు ఉండాలి. ఏది కూడా కొద్ది రోజులకే నీ చేతికి అందిపోతుందని అనుకోవద్దు. నీ కృషి ఫలితం నీకు ఒక పక్కన పోగు చేసే ఉంటుంది. అది నీకు ఎప్పుడూ అందుతూ ఉంటుంది. నీలో పరిపక్వత రావాలి. ఏ విధంగా అంటే అన్ని రకములుగా ఎదుటి మనిషిని అర్థం చేసుకునే దగ్గర నుండి నిన్ను నువ్వు పరిశోధన చేసుకొని నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏది మాట్లాడినా అది సమంజసమో కాదో అన్నది కూడా ఆలోచించాలి. ఎప్పుడూ కూడా నోటిని అదుపులో పెట్టుకోవాలి. అలా కాకుండా మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఎవరైనా సరే నాకు లెక్కలేదు అనే విధంగా ప్రవర్తించడం అన్నది ఎంత మాత్రం మంచిది కాదు. ఒక ఫలితం దక్కాలంటే ఎన్నో సుగుణాలు నీలో ఉండాలి. ముందు నువ్వు నీలో సుగుణాలని పెంచుకో. నీ పని మీద శ్రద్ధ పెట్టు, దృష్టి పెట్టు. ఎదుటివారు ఎదుగుతున్నారు, ఎదుటివారు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అన్నది నీకు అనవసరం. నువ్వు ఎలా ఎదగాలో, జీవితంలో నువ్వు ఎలా మసులుకోవాలన్నది మాత్రమే ముఖ్యం. నేను ఎల్లప్పుడూ కూడా మీకు మంచి మాటలే చెప్తాను. అవి మీకు వినసొంపుగా ఉన్నా లేకపోయినా సరే. నా మాటలు విని మీరు సంతోషపడాలని మీకు నేను భ్రమలు కల్పించలేను కదా. అలా చెప్పడం వల్ల మీరు ఆ క్షణానికి సంతోషపడవచ్చేమో, కానీ అది మీ జీవితానికి ఏమీ ఉపయోగపడదు. నేను ఎల్లప్పుడూ కూడా మీకు ఉపయోగపడే విషయాలు మాత్రమే బోధిస్తాను. అది మీకు స్వీకరించినా స్వీకరించకపోయినా సరే. నీ మనసు మారి నీ పద్ధతి మారినప్పుడు నీకు నేను సందేశం ఇస్తాను. నువ్వు సుగుణాలు అలవర్చుకోవాలని, గౌరవ మర్యాదలు నెరవేర్చుకోవాలని, నేర్చుకోవాలని నేను నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ అందిస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నేను నీ స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్లకు నీతో ఎన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చేమో, కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది నాకు బాగా తెలుసు. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్లేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా చెప్పు? ఎందుకని అంత నిరాశ పడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేశావు? అలా ఉండడం ఎప్పటికీ మంచిది కాదు. మనలో మనకి నమ్మకం ఉండాలి. నేను చేయగలను, సాధించగలను అనే పట్టుదల మొదటగా నీలో ఏర్పరచుకోవాలి. ఒకటి చెప్తాను, వింటావా? జాగ్రత్తగా విను. ఆ విధంగానే జీవితం అంతా నువ్వు మసులుకో. నువ్వు మొదట నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా విజయం సాధించలేవు. ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, విజయం సాధించగలనా అంటూ అనుమానంతో ఆ పని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పనిని పూర్తి చేస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది? అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది. నీపై నీకున్న నమ్మకం అసలుకే లేదు, ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకో. నీపై విశ్వాసాన్ని పెంచుకో. నేను చేయగలను అనే నమ్మకాన్ని నీలో పుంజుకునేలాగా చేసుకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను నిన్ను మరీ చెప్తూ ఉంటాను. నిజమే, నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. వారు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి, నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావో అని వెనక్కి లాగేవారు కూడా ఉన్నారు. కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తారు అన్నది అసలు కూడా ఆలోచించొద్దు. ఎప్పుడూ కూడా అధైర్యపడొద్దు. నీ మీద నీకు నమ్మకం ఉంచుకో. ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను, సాధించగలనని నమ్ము. ఆపై నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగిన ఫలితం నేను కలిగేలా చేస్తాను. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి, మనకి వాళ్ళే దారి చూపించాలి, వారే సలహాలు ఇవ్వాలి, ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా నువ్వు పెట్టుకోవద్దు.
నీకు అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీైన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అని. అన్నది నీకు ఇంకా నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన కలిగేలా నేను చేస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలోనే నమ్మకం పెట్టి చేయాలని, తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మరీ చెప్తూ ఉంటాను. ధైర్యంగా ఉండు. నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్తూనే ఉన్నాను. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉంటావు. అందరితో ఆప్యాయంగా ఉండు. అందరితో ప్రేమగా పలకరిస్తూ ఉండు. అందరూ మానవులు మనలాగనే సంతోషంగా ఉండాలని అనుకో. ఎవరిని కూడా నీ మాటలతో చేతులతో బాధ పెట్టొద్దు. ఆ కర్మ ఫలాన్ని నువ్వు మూట కట్టుకోవద్దు. ఎప్పుడూ కూడా ఇతరులతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. నీవు నన్ను పూజిస్తావు. నేనంటే నీకు ఎంతో నమ్మకం. నిజమే, నేను ఒప్పుకుంటాను. నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తానని బలంగా నన్ను నమ్ముతావు. నేనంటే నీకు అపారమైన భక్తి, నమ్మకం ఉన్నాయి. ఇది నిజమైతే నేను చెప్పేది చెప్పినట్లు చేస్తావా? చేస్తానని మాట ఇస్తావా? అయితే చెప్తాను, తప్పకుండా విను. నువ్వు నా మీద భయంతో మాత్రం నేను చెప్పిన విధంగా చేయొద్దు. నీకు మనసుకు పూర్తిగా నమ్మకం ఉంటేనే, పూర్తిగా ఇష్టమైతేనే నేను చెప్పినది చేయాలి. భయంతో చేసింది ఏది కూడా సత్ఫలితాలు ఇవ్వదు. ఆ పుణ్యం కూడా నీకు దక్కదు. నేను మార్గనిర్దేశం చేస్తానంతే. ఆ మార్గంలో నీకు నడవాలంటే నడువు, లేదంటే వద్దు. నేనేం చెప్తున్నానంటే, నువ్వు నన్ను పూజిస్తావు సరే, నాకు నైవేద్యాలు కూడా సమర్పిస్తావు, అలాగే నాకు కానుకలు కూడా ఇస్తావు, ఎన్నో చేస్తావు కూడా, నన్ను అలంకరిస్తావు, మురిసిపోతావు. అయితే నాకు నువ్వు చేసినవన్నీ సంతృప్తిగానే, సంతోషంగానే చాలా ఉంటాయి. కానీ నాకు ఇంకా సంతోషంగా ఉండాలంటే, నేను ఇంకా సంతృప్తి చెందాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? నీకు శక్తి ఉంటే కనుక కొంతమందికి ఆహారం పంచిపెట్టు. నువ్వు వారికి ఆహారం సమర్పిస్తే అది నాకే చేరుతుంది. అందులోనే నాకు సంతృప్తి ఉంది. ఆ పేదవారి ఆకలి తీరితే నా కడుపు నిండినట్టే. వారికి ఒళ్ళు కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చినా వారి రూపంలో నేనే ధరిస్తాను. కనీసం జంతువులకైనా ఆహారమైనా అప్పుడప్పుడు నువ్వు తినిపిస్తూ ఉండాలి. ఏ జంతువు రూపంలో నేను ఉంటానో నీకు నేను చెప్పను, కానీ నువ్వు పెట్టిన అన్నాన్ని నేను తప్పకుండా స్వీకరిస్తాను. అనాథ పిల్లలు అయిన వారిని, వదిలిపెట్టిన వృద్ధులు, ఇటువంటి వారికి కూడా నువ్వు ఎంతో సహాయం అందించవచ్చు. నీ శక్తి కొలది నువ్వు సహాయం అందించవచ్చు. వాళ్ళందరి రూపంలో నేను అవి స్వీకరిస్తూ ఉంటాను. నువ్వు నాకు ఏం చేయాలనుకున్నా, ఏ విధమైన కానుకలు సమర్పించాలి అనుకున్నా నువ్వు వారికి నా పేరు తలుచుకొని ఇవ్వు. ఆ పేదవారందరిలో నన్ను చూడు. నీ ఇంటే ఏ శుభకార్యమైనా ఆ సంతోషంలో అటువంటి పేదవారికి, అటువంటి అనాథలకు నువ్వు చేయగలిగినదంతా చేయి. నువ్వు ఏమి ఇవ్వలేనప్పుడు కనీసం వారితో ప్రేమగా మాట్లాడు. వారు ఆ ప్రేమ కూడా కరువై ఉంటారు కదా. వారు ఆ ప్రేమ, ఆప్యాయతలు లేక ఎంతో బాధపడుతూ అల్లాడిపోతూ ఉంటారు. మేము అనాథలము, మాకంటూ ఎవరూ లేరని ఎంతో కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వారికి నీ ప్రేమను పంచిపెట్టు. కనీసం వారితో మనస్ఫూర్తిగా వారిని సంతోషపరిచే విధంగా మాట్లాడినా ఎంతో ఆనందపడతారు. వారి ఆనందమే నా ఆనందం. నా గురించి నీకు పూర్తిగా తెలిసి ఉంటే ఇది సత్యమని నమ్ముతావు. నీ మనసుకు నచ్చింది నువ్వు చేయాలి. నేను నీకు ఈ విధంగా చెప్పాను కదా అని నీకు స్తోమత లేకపోయినా సరే, నువ్వు అప్పులు చేసి మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకంటే అప్పు చేసి బాధలు పడడం నాకు ఎప్పటికీ కూడా ఇష్టం లేదు. బాబా కోపం వస్తుందేమో అన్న అనవసరమైన భయం పెట్టుకొని ఏ విధమైన అప్పులు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. నీ శక్తి కలిగితే మాత్రమే చెయ్యి. నీ దగ్గర ధనం ఉంటేనే చెయ్యి. నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటేనే నువ్వు కార్యాన్ని మొదలుపెట్టు. అంతే తప్ప అప్పులు చేసి మాత్రం కాదు. నువ్వు చేసే ఇటువంటి సహాయ కార్యక్రమాల వలన నీకే కాకుండా నీ కుటుంబంతో పాటు నీ వంశానికి, తరతరాలకు ఎంతో మంచి జరుగుతుంది. తప్పకుండా నా మాటను నువ్వు వింటావు కదూ. ఇటువంటి పుణ్యం ఎన్ని జన్మలైనా నీతో అంటిపెట్టుకొని ఉండిపోతుంది. మీ వంశం ఎప్పుడు కూడా అన్న వస్త్రాలకు కానీ, ధనధాన్యాలకు కానీ లోటు అంటూ ఉండకుండా ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని నేను ఆశీర్వదిస్తున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.
రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.